రైతులు, చిరు వ్యాపారులు రుణాలు అడిగితే 100 సార్లు తప్పించుకుని అనేక కొర్రీలు పెట్టే ప్రైవేట్ బ్యాంకులనే బురిడి కొట్టించారు ఓ చీటింగ్ బ్యాచ్. అచ్చంగా కుబేర సినిమా స్క్రిప్ట్ని అటూ ఇటూగా మార్చి అమలు చేశారు. బిచ్చగాళ్ల ప్లేస్లో అమాయకులను పెట్టి వారి పేరు మీద కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. వచ్చిన డబ్బుతో దూర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నారు. నెల్లూరులో జరిగిన యాక్సిస్ బ్యాంక్ స్కామ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరుకు చెందిన వాసుదేవనాయుడు, అల్లా బక్షు చిన్న సినిమాల్లో నటులు. అప్పుడప్పుడు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అవతారం ఎత్తుతుంటారు. టీవీలో, యూట్యూబ్లో కనిపిస్తూ ఉండడంతో సర్కిల్ పెరిగిందే. జల్సాలకు, సినిమాలు తీసేందుకు వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో స్కామ్ వైపు అడుగులు వేశారు. ఇలాగైనా కోట్ల రూపాయలు సంపాదించాలని ప్లాన్ వేశారు. దీంతో 2022 నుంచి బ్యాంక్ స్కామ్ కి స్కెచ్ వేశారు. అచ్చం కుబేరా మూవీ తరహాలో కథ రాసుకున్నారు. ఆర్టిస్టులుగా అమాయక జనాలను ఎంచుకున్నారు. వారిని ట్రాప్ చేసేందుకు మధ్యవర్తులను నియమించుకున్నారు. ఫైనల్ గా స్క్రిప్ట్ ని స్క్రీన్ మీదికి తీసుకొచ్చారు. సుమారు 56 మంది అమాయకులను ఎంపిక చేసుకుని బ్యాంకు నుంచి లోన్స్ ఇప్పిస్తామని వారి వద్ద నుంచి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఫోటోలు, సిమ్ కార్డులు తీసుకున్నారు. కొన్ని సంతకాలు కూడా చేయించుకున్నారు. వీళ్లంతా కూలీ పనులు చేసుకునే వాళ్లు, ఆఫీసుల్లో వాచ్మెన్లు, ఆయాలు, చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్లు, రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ 56 మందిని ఉద్యోగులుగా చిత్రీకరించారు. 4 డొల్ల కంపెనీలను స్టార్ట్ చేశారు. అందులో వీరిని ఉద్యోగులుగా నియమించినట్లు పత్రాలను సృష్టించారు. 6 నెలల పాటు వీరికి 75,000 నుంచి ₹1,00,000 జీతం వచ్చినట్లుగా పే స్లిప్లను సైతం జనరేట్ చేశారు. ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకునేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈ కన్నింగ్ బ్యాచ్ సేకరించింది. ఆన్లైన్ ద్వారా లోన్స్ అప్లై చేశారు. దీంతో నెల్లూరులోని యాక్సిస్ మెయిన్ బ్రాంచ్ తో పాటు ముత్తుకూరు, జగ్గయ్యపేట బ్రాంచ్ లో భారీ మొత్తంలో నగదును లోన్ రూపంలో తీసుకున్నారు. బ్యాంక్ ఉద్యోగులకు ఎక్కడా అనుమానాలు రాకుండా 3 నెలల పాటు ఈఎంఐలు కట్టి ఆపై ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో బ్యాంక్ అధికారులు లోన్లు తీసుకున్న సామాన్యులకు నోటీసులు పంపడం ప్రారంభించారు. విడవలూరు మండలం చౌకచర్లకు చెందిన లక్ష్మీనారాయణ పేరుతో 15 లక్షలు, మైపాడు గేటుకు చెందిన తనూజ పేరుతో 75 లక్షలు, కత్తి లింగయ్య పేరుతో 20 లక్షలు లోన్స్ తీసుకున్నారు. లక్ష్మీనారాయణకు చెన్నై బ్రాంచ్ నుంచి బ్యాంకు తరపున లాయర్లు లీగల్ నోటీసు పంపారు. తనూజాకు కూడా నెల్లూరుతో పాటు జగ్గయ్యపేట బ్రాంచ్ నుంచి బ్యాంక్ అధికారులు ఫోన్లు చేశారు. సకాలంలో లోన్ చెల్లించకపోతే ఇంటిని జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాసుదేవనాయుడు తమను నమ్మించి తమ పేరుతో లోన్లు తీసుకున్నారని తనూజ అనే మహిళ తెలిపింది. 75 లక్షలు అన్నారండి. 75 లక్షలు దేనికి ఉండదని నేను అన్నానండి. ఆర్టీసీ గారు యాక్సిస్ బ్యాంక్ ఉంటే అక్కడికి వెళ్ళానండి. కోఆర్డినేటర్ ఆపని తీసుకొని వెళ్ళాము. వెళ్తే 75 లక్షల పైనే ఉందన్నారు. నేను తీసుకోలేదని, మరి నాది గ్యారంటీ కాదు కదా, నేను లేకుండా నాకు ఎలాగ ఇచ్చారు మీరు అని అంటే, నీ ప్రూఫ్లు పెట్టి ఎవరైనా తీసుకున్నారో కట్టా నన్ను అడిగారు. నాకేం తెలియదండి మరి అన్నాను. వాయిస్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇచ్చాను బ్యాంకు వాళ్ళకి. మాట్లాడుకున్నారంట. ఫోన్ వెళ్ళట్లేదు అన్నారు. నువ్వే కట్టాలి, నువ్వే చేయాలని అడిగారు. నాకు సంబంధం లేదని నేను అన్నాను. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు సీల్ చేస్తామన్నారు, లేదా నిన్ను అరెస్ట్ చేస్తామని అన్నారు. నెల్లూరు బ్రాంచ్లో 52 మంది బాధితులు ఉండగా ముత్తుకూరు బ్రాంచ్లో 4 ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ మదన్ మోహన్ 2024 డిసెంబర్లో ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఈ స్కామ్ పై ఫిర్యాదు చేశారు. వాసుదేవనాయుడు, అల్లా బక్షు, శివ, వెంకట్తో పాటు మరికొందరు తమ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుని ప్రారంభంలో పోలీసులు లైట్ తీసుకున్నారు. ఎప్పుడైతే బాధితులకు నోటీసులు రావడం ప్రారంభమయ్యాయో వారు మీడియా ముందుకు వచ్చారు. కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఏదైతే అమాయక గిరిజనులను మోసం చేశారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మాకున్న సమాచారం మేరకు ఏదైతే ఆ యొక్క ముఠా 56 మంది ఉద్యోగులు, అలాగే ఇంకొంతమంది దాదాపు 66 మంది ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా 4 సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నట్టు వాళ్ళే రికార్డులు తయారు చేసి, వాళ్ళే శాలరీ స్లిప్పులు తయారు చేసి 6 నెలల పాటు ఒక్కొక్కరికి 74,000 జీతం. ఈయన చూస్తే మీకు అర్థమవుద్ది. ఈయన ఒక కూలీ, ఈయన సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చూపించి 74,000 రూపాయల జీతం వాళ్ళే 6 నెలలు ఈయన అకౌంట్లో వేసి 6 నెలల తర్వాత 15 లక్షలు లోన్ తీసుకొని 3 నెలల పాటు ఈఎంఐ చెల్లించి ఆ తర్వాత వాళ్ళు అదృశ్యమయ్యారు. ఏదైతే బ్యాంకులో ఉన్నటువంటి ఉన్నతాధికారులు స్పందించి డిసెంబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు విచారణ లేదండి. ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం. దాదాపు 8 నెలల పాటు విచారణ జరపలేదంటే దీని వెనక అసలు ఎవరున్నారు, ఏ మాఫియా ఉంది, ఏ నాయకులు ఉన్నారు అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లేదు.
నెల్లూరు రూరల్ పోలీసులు యాక్సిస్ బ్యాంక్ వద్ద ఉన్న వివరాలు సేకరించారు. నిందితుల వివరాలను వాళ్లు తీసుకున్న లోన్ డాక్యుమెంట్లను సేకరించారు. బ్యాంక్ అధికారుల పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సామాన్యులు లోన్ అడిగితే 100 ఆంక్షలు పెట్టే బ్యాంక్ అధికారులు 10,90,00,000 రూపాయల లోన్స్ ఇవ్వడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 వ్యక్తులు పరారీలో ఉన్నారు.